సినిమాల్లో ట్విస్ట్ల సంగతి ఎలా ఉన్నా కొత్త సినిమాల టికెట్ల రేట్ల విషయంలో దాగుడు మూతలు నడుస్తున్నాయి. లేదంటూనే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. న్యాయస్థానం జోక్యంతో అడ్డుకట్టపడుతోంది. కాకపోతే ఈ గ్యాప్లో ప్రొడ్యూసర్లకు వర్కౌట్ అయిపోతోంది. కోరుకున్నది జరిగిపోతోంది. తర్వాత ఎక్కడి వాళ్ళక్కడ గప్చుప్. ఏపీలో అఫీషియల్గా జరిగిపోతుంటే తెలంగాణలో మాత్రం ఈ దాగుడు మూతల దండాకోర అన్నట్టే ఉంది ఈ మూవీ టికెట్ రేట్ల మ్యాటర్. తెలంగాణలో డబుల్ యాక్షన్. సినిమా టికెట్ల రేట్లకు గ్రీన్ సిగ్నల్, కోర్టుల జోక్యంతో రెడ్ సిగ్నల్. వీకెండ్ స్ట్రాటజీతో ప్రొడ్యూసర్లు కోర్టులు మొట్టికాయలేస్తున్నా, ఎన్నిసార్లు చెప్పాలని గట్టిగా మందలిస్తున్నా పదే పదే అదే జరుగుతుంది. కొత్త సినిమా వచ్చిందంటే టికెట్ల రేట్ల మ్యాటరే తెలంగాణలో మెయిన్ ఎజెండాగా మారిపోతుంది. టికెట్ల రేట్లు పెంచేందుకు ఒప్పుకునేది లేదంటూనే సినీ పరిశ్రమ అభ్యర్థనలకు సర్కార్ తలొగ్గుతుంది. దీంతో సినిమా స్క్రీన్ మీదకి రాకముందే టికెట్ల పెంపు విషయం కోర్టు గుమ్మం తొక్కుతుంది. సినిమా రిలీజ్ అయినప్పుడల్లా టికెట్ల రేట్ల వ్యవహారంలో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. సాధారణ ప్రేక్షకుడు జుట్టు పీక్కోవాల్సి వస్తుంది. ఏపీలో టికెట్ల రేట్లు పెంచేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అక్కడ తెరపై బొమ్మ పడుతుంది. తెలంగాణలోనే పెంచుతూ మళ్లీ తగ్గిస్తూ, కుదరదంటూ మళ్లీ ఒప్పుకుంటూ డబుల్ యాక్షన్ నడుస్తుంది. ఇవే రేట్లపై సినిమా చూడాలో, తగ్గుతాయని వేచి చూడాలో తెలియని గందరగోళం ఏర్పడుతుంది. కోర్టు కూడా ఇదే ప్రశ్నిస్తోంది. ఓ పాలసీ లేకుండా ఎందుకిలా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తుంది. టికెట్ల రేట్ల పెంపు, కోర్టులో జోక్యంతో మళ్లీ తగ్గింపు మధ్యకాలంలో ప్రొడ్యూసర్ల గేమ్ నడుస్తుంది. శుక్రవారం ప్రభాస్ ది రాజా సాబ్ రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ రిలీజ్ కి ముందే 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆశ్రయించారు. టికెట్ ధరలు పెంచేందుకు ఏపీ సర్కార్ ముందే పర్మిషన్ ఇచ్చింది. మొదటి 10 రోజులు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అదనంగా 150, మల్టీప్లెక్స్లలో అదనంగా 200 రూపాయలు వసూలు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తెలంగాణలో కాస్త ట్విస్ట్ ఏర్పడింది. గతంలో కొన్ని వివాదాలతో టికెట్ల రేట్లు పెంచేది లేదని తేల్చి చెప్పేసింది తెలంగాణ ప్రభుత్వం. రాజాసాబ్ టికెట్ల రేట్లు పెంచుకునేలా గురువారం అర్ధరాత్రి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టేసింది. పెద్ద సినిమాల సమయంలో తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. పాత ధరలతోనే టికెట్లు విక్రయించాలని బుక్ మై షోని ఆదేశించింది. ఒక మహిళ చనిపోతూనే ఆ బాధలో ఎందుకు ఇచ్చినా బాధపడి ఆ రోజే చెప్పిన అసెంబ్లీలో వచ్చి రిటర్న్ నెక్స్ట్ డే ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు, సినిమా రేట్లు పెంచబడవు, బెనిఫిట్ షోలు ఇవ్వబడవు. ఆ మాట కట్టుబడి ఆ తర్వాత నేను ఏ ఫైల్ కూడా సైన్ పెట్టలేదు. మంత్రి తనకేమీ తెలియదంటున్నారంటే ప్రభుత్వంపై నిర్మాతలు తెలివిగా ఒత్తిడి తీసుకొచ్చి తమ పనయ్యేలా చూసుకుంటున్నట్లే కనిపిస్తుంది. కోర్టు వద్దన్నా పెరిగిన రేట్లతోనే రాజాసాబ్ షోలు కొన్ని రన్ అయ్యాయి. ఇప్పుడు మన శంకరవర ప్రసాద్ గారి వంతు వచ్చేసింది. ఆదివారం ప్రీమియర్ షో జనవరి 12న రిలీజ్. జనవరి 11న స్పెషల్ ప్రీమియర్ తో పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. న్యాయపరమైన అడ్డంకులు రాకుండా టికెట్ల రేట్లు పెంచుకునేలా ప్రొడ్యూసర్లు తెలివిగా చక్రం తిప్పారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు యాక్షన్ కి కోర్టుల నుంచి రియాక్షన్ వచ్చే టైం కూడా లేదు. ఎందుకంటే 8వ తేదీనే జీవో వచ్చినా ఆ విషయం చెప్పింది శనివారమే. శనివారం సెలవు. ఆదివారం నుంచి శుక్రవారం దాకా సంక్రాంతి సెలవులు. ఈ లోపు ఏ వివాదాలు వచ్చినా థియేటర్లు హౌస్ఫుల్. పెరిగిన టికెట్ రేట్లతో ప్రొడ్యూసర్ల పని పూర్తయిపోతుంది. పెద్ద సినిమాలకే ప్రత్యేక అవకాశం ఇస్తున్నారనే చెడ్డ పేరు రాకుండా రవితేజ, నవీన్ పొలిశెట్టి సినిమాలకు కూడా ప్రభుత్వాలు ఉదారంగా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇస్తున్నాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి. అనగనగా ఒకరాజు సినిమాల టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్ట్రిక్ట్ గా ఉండాలనుకుంటున్నా ఇండస్ట్రీ ఒత్తిళ్లతోనేమో ఒట్టు తీసి గట్టున పెడుతోంది.